మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన అంశంలో జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 23వ తారీఖు వరకు కవితక తీహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కవితకు దాదాపు 14 రోజుల పాటు అంటే మొన్న 8వ తారీఖు వరకు కవితకను జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి నిన్నటి వరకు విధించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కవితకను మళ్ళీ కోర్టుకు తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఈడీ అధికారులు చేసినప్పటికీ కూడా విఫలమైపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ కవితను మళ్ళీ కోర్టుకు తీసుకొస్తే కవితక 2 సార్లు కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చి కోర్టుకు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నది. నాకు ఈ కేసుకు సంబంధం లేదు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది కావాలనే మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ అని చెప్పి కవితక కోర్టులో తనను తాను ఇది క్లీన్ సీట్ పొలిటీషియన్ లెక్క చూపించుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. ఒకసారి మీకు వీడియోలు చూపిస్తా. మన కల్వకుంట్ల కవితక చేసినటువంటి కథ, కవితక కథ అట్లుంటుంది. ఎంతసేపు కవితక తనను తాను క్లీన్ సీట్ పొలిటీషియన్ లెక్క చూపించుకోవడానికి నానా రకాలుగా డ్రామా ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం కవితక పోయినప్పుడేమో ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది ఏదో చెప్పింది అక్క, ఇది పొలిటికల్ లాండరింగ్ అని చెప్పింది అక్క. ఇప్పుడు వితౌట్ జడ్జిమెంట్ కవితక ఎట్లా చెప్తుందండి? ఇంకా కవితకను తీసుకుపోయి కోర్టులో హాజరుపరచలేదు, ఇంకా జడ్జి ముందు ప్రవేశపెట్టలేదు, అంతకంటే ముందే కవితక మాట్లాడుతున్నది లేదండి నేను ఢిల్లీ లిక్కర్ దందాలో లేను, నాకు సంబంధమే లేదండి అని చెప్పి కవితక చెప్తున్నటువంటి మాట. అందుకే ఒక 2 వీడియోలు మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ కవితక పోయినప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాట, కవితక ఫస్ట్ పోయినప్పుడు చూడు అక్క, స్టార్ట్ చేయి. Same thing that was 1 year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. అక్క ఫస్ట్ రోజు పోయినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. ఫస్ట్ రోజు కవితకను ఫస్ట్ రోజు కోర్టులో హాజరుపరిచేటప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఈడీ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్ వాళ్ళు విచారణకు రిమాండ్ కోరినటువంటి కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో కవితకను ఫస్ట్ తీసుకుపోయినటువంటి అంశం. ఇక తర్వాత సెకండ్ టైం కవితకను దాదాపు 14 రోజుల పాటు జైలుకు పోవాలి తీహార్ జైలు అని చెప్పారు కదా. కవితక కోర్టుకు పోకంటే ముందే కవితక చెప్తుంది, ఇంకా జడ్జిమెంట్ రాకంటే ముందు జడ్జి ఇంకా కీలకమైనటువంటి ఆదేశాలు చేయకముందు కవితకనే జడ్జిమెంట్ ఇస్తున్నది. లేదు నన్ను తాత్కాలికంగా తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు అని చెప్పి. అది కూడా నేను ప్రయత్నం చేయరు జరా చెప్పక్క. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు కానీ తెలియలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్ కథం. అంటే కవితక ఈ విధంగా కోర్టుకు తీసుకుపోతా ఉంటే కోర్టులో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క చెప్పుకోవడానికి కవితక ట్రై చేస్తున్నది. కాబట్టి కవితను మళ్ళీ కోర్టుకు తీసుకుపోతే కవితక ఇంకో కొత్త దుకాణం తెరుతుందని చెప్పి నిన్న ఈడీ అధికారులు జైల్లోనే పెట్టినారు. నిన్న కోర్టు కూడా తీసుకురాలి. నిన్నటువంటి ఏప్రిల్ 9వ తారీఖు అంటే జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయిపోయింది, అయినా కూడా కవితకను జైల్లో పెట్టి వీళ్ళు వచ్చిరు కోర్టుకు. అప్పుడు కవితక ఎంత తెలివితోటి ఆలోచన చేసి 4 పేపర్లు రాసింది లేఖ. 4 పేపర్లు లేఖ రాసి, సార్ ఢిల్లీ లిక్కర్ దందాకు నాకు సంబంధం లేదు, నన్ను కావాలని రికిత్తుర్రు, నన్ను కావాలని ఇబ్బంది పెడుతురు సార్, నా రాజకీయ భవిష్యత్తు అంతమైపోయింది, ఇక నేను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా, కావాలని నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు 2 సంవత్సరాల నుండి నన్ను పట్టి పీడిస్తూ ఉన్నారు సార్ అని చెప్పి నిన్న లేఖ రాసింది అక్క. దాంట్లో 3వ పేజీలో నన్ను కాపాడురి బాపు అని చెప్పి మన చంద్రశేఖరరావు సార్ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి కవితక అంత ఈజీగా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన అంశం కానీ ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో ఈజీగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అభిషేక్ అనేటటువంటి వ్యక్తి ఇదే ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నాడు.
ఆ వ్యక్తి బయటికి రాలే. మధ్యంతర బెయిల్ విషయంలో కేవలం మూడు వారాల పాటు వాళ్ళ భార్యకు బాలేదంటూ బయటికి పంపించారు. తర్వాత ఎవరు మనీష్ సిసోడియా అని చెప్పుకుంటాడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఆయన 12-13 నెలలు అవుతున్నది. 13-12 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన, ఎక్కడ కూడా బెయిల్ ఇయ్యలే. కవితక్క కూడా మొన్న మా కొడుకుకు మంచిగా లేదు, ఆరోగ్యం పరీక్షలు ఉన్నాయి, బయటికి పోతా, నా కొడుకు అవస్థ పడుతుండు, నా కొడుకు డిప్రెషన్ పోతున్నాడు, నన్ను బయటికి పంపురి, మధ్యంతర బెయిల్ 7 రోజులు ఇర్రి, 14 రోజులు ఇర్రి, 2 వారాలు బయటికి పోయి వస్తా అని చెప్పి కవితక్క డ్రామా ప్లే చేసింది. ఎమోషనల్గా ఆమె బెయిల్ పిటిషన్ కోర్టులో, రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు నో పర్మిషన్, నో ఛాన్స్, 1% కూడా మీకు బెయిల్ ఇవ్వద్దు. ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే బయటికి పోయి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంది, మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే అంశంతో మొత్తానికి కవితకు బెయిల్ కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి. తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కవితక్క వాళ్ళ నాయన బాపు ఢిల్లీకి పోబోతున్నాడట. బిడ్డ కోసం పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ కూడా ఎప్పటి నుండో బాపు కావాలి అని చెప్పి మారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మొత్తానికి కేసీఆర్ ఢిల్లీకి పోబోతున్నట్టుగా కూడా ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి.